బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేయొద్దని ప్రజలు నిర్ణయించారు. మెజార్టీ సభ్యులు జెడిసన్కే ఓటు వేయాలని నిర్ణయించారు. పవన్ కుమార్ తమ్ముడు నీ అభిప్రాయాన్ని కాదనట్లేదు, కానీ బక్క జెడిసన్ అన్న గెలుపు రేసులో లేడు. అనవసరంగా ఓట్లు వేయడం వల్ల అది తీన్మార్ మల్లిగాడికి బెనిఫిట్ అవుతుంది. నాకు బక్క జెడిసన్ అన్న మీద కోపం లేదు, బక్క జెడిసన్ అన్న మంచోడు కదా అనేది లేదు. బక్క జెడిసన్ అన్న పోరాటం అమోఘం. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తాను కొట్లాడిండు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడిండు, బీఆర్ఎస్ పోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మీద కూడా కొట్లాడిండు. అయితే బక్క జెడిసన్ అన్న ఇక్కడ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, ఎప్పుడు కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి లాయాలిటీగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడు ఈయన కూడా పార్టీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అక్కడి అధిష్టానం ఆమోదించింది. దానికి కట్టుబడవలసిందే, కార్యకర్తలు ఎవరైనా కట్టుబడవలసిందే. ఎందుకంటే అది లాయాలిటీ. అక్కడ ఉన్న అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడవలసిందే. కానీ బక్క జెడిసన్ అన్న అర్థం పర్థం లేకుండా రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఆయన వేరే పార్టీ అయినా అయితే వేరుండు, తిట్టి దాని నుండి బయటకు వచ్చిండు. సరే బక్క జెడిసన్ అన్న తప్ప ఒప్ప అని మనం నిర్ణయించాం. కానీ బక్క జెడిసన్ అన్న గెలుపు రేసుకు దగ్గరలో లేడు. కాబట్టి పట్టభద్రులు మీరు అనవసరంగా మీ ఓటుని వృధా చేసి ఒక బ్లాక్ మెయిలర్కి అక్కడికి వచ్చేటట్టు చేయకూరి. ఇది పవన్ కుమార్ నేను చెప్పేది. ఎందుకంటే బక్క జెడిసన్ అన్న అంటే నాకు కూడా ప్రేమ ఉన్నది, పైగా పోరాట యోధుడు, ప్రతి అంశం మీద ఆయనకు అవగాహన ఉన్నది, నేను కాదంటలేను. గెలుపు రేసులో రాకేష్ రెడ్డి ఉన్నాడు దగ్గరగా. రాకేష్ రెడ్డిని గిట్లా మనం చేయి బట్టి గట్ల ఎట్టెత్తే అయిపోతుంది. ఒక బ్లాక్ మెయిలర్ని గెంటేసిన వాళ్ళం అవుతాం, ఆ రాకేష్ రెడ్డిని లోపలికి పంపిన వాళ్ళం అవుతాం. పైగా రాకేష్ రెడ్డి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఇలాంటి బ్లాక్మెయిలింగ్ కేసులు కూడా లేవు, ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే వ్యక్తి కూడా కాదు. కాబట్టి విద్యావంతుడు, ఒక గొప్ప చదువు చదువుకున్నాడు, సమాజం పట్ల అవగాహన ఉండి ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినాడు. కాబట్టి రాకేష్ రెడ్డికి నేను ఎందుకు స్టెప్ తీసుకున్నా అంటే, ఎప్పుడు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను నమ్మలేము. వాళ్ళు గెలిచినాక మళ్ళీ యథావిధిగా స్టాండ్ మారుతారు. అది అశోక్ కావచ్చు, బక్క జెడిసన్ అన్న కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇప్పుడు బక్క జెడిసన్ అన్న గెలిపిస్తాం, సకా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడా? అశోక్ అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గెలిపిస్తే చేసేదేమున్నది? ఒక బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది, దానికి ఒక 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఒక శాసన మండలి సభ్యుని గెలిపిస్తే పోరాటం అమోఘంగా ఉంటుంది, 38 మంది కలిసి కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. లింగు అంటూ అశోక్నో ఇప్పుడు బక్క జెడిసన్ అన్నను గెలిపించింది. ఏం చేస్తారు వీళ్ళిద్దరు పోయి? పైగా బక్క జెడిసన్ అన్ననొద్దు, పాప ఆయన ఫిజికల్లీ ఆయనకి అప్పుడు ఏం చేస్తాడు బక్క జెడిసన్ అన్న? ఎంతసేపు నోరేసుకొని పడడం కాదు, అక్కడ నోరేసుకొని పడితే వచ్చేదేమున్నది? నువ్వు చేయవలసిన యుద్ధం అంతా అసెంబ్లీలో చేయాలి కదా. కాబట్టి రాకేష్ రెడ్డి ఒక్కరిని గెలిపిస్తే 38 మంది అవుతారు. బీఆర్ఎస్కి మరింత బలం చేకూరుతుంది, ప్రతిపక్షంగా కొట్లాడడానికి మరింత అవకాశం ఉంటుంది. నేను ఆ ఉద్దేశంతో తీసుకున్నా. నేను ఎప్పుడు కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎప్పుడు సమర్థించలేదు. ఒక వ్యవస్థగా మారిన ఇండిపెండెంట్ని సమర్థిస్తా కావచ్చు, కానీ ఒక్కడిగా ఉండి నాకు ఓటేరిని మారుస్తా అంటే ఒప్పుకోము. మేము కూడా ఆ రోజు పాదయాత్ర పోయినప్పుడు ఒక పార్టీ పెట్టాలనే లక్ష్యంతో పోయినాం. అప్పుడు మాకు ఒక సమూహం ఉన్నది, యుద్ధం చేసే బలం ఉన్నది, కాబట్టి మా కోటేయండి అని అడిగినాం. కానీ ఇండిపెండెంట్కి ఓటేయడం వల్ల అది వృధా అవుతుంది. దయచేసి ఇది విద్యావంతులు గమనించాలి. రాకేష్ రెడ్డికి మీ ఓటు వేయండి, గెలుపు అవకాశాలనే గెలుస్తాడు.